ఈ నెల 23న జరగనున్న యువత పోరు పోస్టర్ను విశాఖలో ఆవిష్కరించారు వైఎస్ఆర్సీపీ నేతలు. యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు పిలుపునిచ్చారు. యువత విద్యార్థులను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో యువత విద్యార్థులు కలిసి చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. వైఎస్ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అని ప్రజలకు మరోసారి అర్థమైందన్నారు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యే బాసుపల్లి గణేష్ కుమార్. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడం వలన ఫీజులు కట్టలేక ఉన్నత చదువులు చదివే వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. లోకేష్ గారు అంటారు జనవరి 1కేమో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను అని చెప్పడం జరిగింది. కానీ క్యాలెండర్స్ మారిపోతున్నాయి, కానీ జాబ్ క్యాలెండర్ ఎక్కడా విడుదల చేయని పరిస్థితి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న యువత మద్దతుతో జగన్మోహన్ రెడ్డి గారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ యువత పోరు అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు 23వ తారీఖున యువత పోరు పేరుతో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కానీ, వసతి దీవెనకి సంబంధించి కానీ, విద్యా దీవెనకి సంబంధించి కానీ, అదేవిధంగా నిరుద్యోగ యువతి యువకులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి గురించి కానీ ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు వీటన్నిటినీ కూడా అమలు చేయాలి. ఆ ఎజెండాతో యువత పోరు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ వర్డ్. జగన్మోహన్ రెడ్డి గారు మ్యాన్ ఆఫ్ వర్డ్. ఒకటే మాట, ఒకటే బాణం, రామబాణం లాంటి అతని జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట. అటువంటి మహానాయకుడు ఈరోజు మనకి కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ వర్డ్. మాట ఇచ్చారంటే మాట నిలబెట్టుకుంటారు. ఆ రకమైన మన మేనిఫెస్టోని దించుతారు, చేస్తారు. చంద్రబాబు నాయుడు అంటే ఈజ్ అ ఫెయిల్యూర్, ఈజ్ అబద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకం.